'మదగజరాజు' అని 2013లో తీసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఆ ఈవెంట్‌కి వచ్చిన విశాల్ గారు చూస్తే చాలా సన్నగా అయిపోయి, చేతులు సన్నగా ఉండి, మనిషి వణుకుతూ మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆయన హెల్త్‌కి ఏమైంది? కంటి కింద చిన్న గాయం తగిలితే ఎప్పుడో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు నెంబర్ 1. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ స్టేజ్ మీదకి వచ్చే 2-3 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. నెంబర్ 2 2 సిట్యుయేషన్స్. అంటే మొహం అలా అవ్వడానికి కారణం కంటి కింద తగిలిన గాయం. దానికి ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి అవుతుంది. దానికి సంబంధించి చిన్న చిన్న స్వెల్లింగ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ సేమ్ టైంలో ఆయనకి ఫుల్ ఫీవర్ ఇష్యూగా ఉన్న టైంలో మరి బయటికి ఎందుకు రావాలి అని అనుకుంటే అప్పుడెప్పుడో 2013లో ఆగిపోయినటువంటి సినిమా 12 ఏళ్ల తర్వాత దాదాపు ఇప్పుడు రిలీజ్కి సిద్ధమైంది. ఇదే పొంగల్కి 12th. ఓకే. ఇక ఇప్పుడు కూడా నేను రాకపోతే ఇంకెందుకు, మళ్ళీ ఈ సినిమా వాయిదా పడితే ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలో అని. అంటే ఇప్పుడు ఎదురు చూసేది లాస్ట్ ఒక రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత ఈ టైంలో కనీసం హీరోగా నేను బయటకు వస్తే 10 మంది దాన్ని చూసి హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి వచ్చాడు. ఈవెన్ సమంత కూడా ఆ టైంలో మైసైటిస్ టైంలో ప్రమోషన్స్కి రాలేకపోయింది, కానీ పాపం సుమకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వదిలేసింది కూర్చొని. ఎంత అలసిపోయి ఉండింది. అలా ఈ అబ్బాయికి బాగాలేదు, బట్ ఇట్స్ ఒక 47 years. ఎంత హెల్త్ కేర్ తీసుకున్నా కొన్నాళ్ళ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.